హాయ్ అండి. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? టుడే గుడ్డుక్కరు ఉల్లికాడలతో వేద్దామని వేపుతున్నానండి. ఆనియన్స్ వేసుకున్నాను, చిల్లీ ఆనియన్ ఏగిపోయిన తర్వాత నేను వీడియో తీస్తున్నాను. జస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ చిల్లీ వేగిన తర్వాత ఉల్లికాడలు అంటారు, తెలుసు కదా మీకు? ఇలా కట్ చేసుకోవాలి ఉల్లికాడలు. చూసారా? జస్ట్ అవి ఉల్లి ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఈ ఉల్లికాడలు వేసుకోవాలండి. వేగిపోతాయండి ఫుల్గా అవన్నీ మంచిగా. ఇవి దేనికంటే గుడ్డుక్కరు అండి. గుడ్డుక్కరు అంటారు, గుడ్డు పౌర్ అంటారు. మేమైతే గుడ్డుక్కరు అంటాము. దీన్ని బాగా వేగిన తర్వాత ఉల్లికాడలతో బాగుంటుందండి, చాలా బాగుంటుంది. గుడ్డుక్కరు వేసుకోవచ్చు మనం. ఇదంతా మంచిగా వేగిన తర్వాత గుడ్లు వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం మగ్గనిద్దామండి. ఉల్లికాడలు వేసాం కదా, కొంచెం మూత పెట్టి మగ్గనిచ్చుదాం. దీనికి ఒక 5 గుడ్స్ పడతాయండి. 5 or 4 ఎగ్స్ పడతాయి. దీనికి 5 ఎగ్స్ పడతాయండి. ఎగ్స్ రెడీ చేసుకుందాం మనం. వేగిపోయిందండి ఆనియన్స్ ఉల్లికాడలండి. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందాం. నేను 5 ఎగ్స్ వేసుకున్నాను. కొంచెం తక్కువలో పెట్టుకోవాలి. కొంచెం కారం, కొద్దిగా సాల్ట్, ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే కొంచెం అన్నిటికీ పడతాయి. బాగా మిక్స్ చేసుకోవాలండి. గుడ్డుక్కరు కొంచెం ఫ్రై అయితే ఆ నీ స్మెల్ రాకుండా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. మీరు ఇంకా కారం తగ్గించుకొని, కొంచెం సాల్ట్ తగ్గించుకొని డైరెక్ట్గా అలాగే తినేయచ్చు, వెజిటేబుల్స్ లేకపోవడం. ఇది ఇందులో ఆకుకూరలు కూడా ఇలా వేసుకొని చేసుకోవచ్చు అండి. మనం ఆకుకూరలు వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. బాగుంటుందండి కలర్ఫుల్గా. ఆనియన్స్ బదులు ఆ ఉల్లికాడలతోనే చేసుకోవచ్చు. ఆనియన్స్ తగ్గించుకొని ఉల్లికాడలతోనే చేసుకోవచ్చు. అన్నీ బాగుంటాయండి, చాలా బాగుంటుంది. చూసారా? కొంచెంసేపు వేగిన తర్వాత దించేసుకుందాం. అయిపోయిందండి, డన్. ఆయిల్ చూసారా? ఆయిల్ పైకి తేలిందంటే ఇంకా గుడ్డు వేగిపోయిందండి. ఇంకెక్కువ ఫ్రై చేస్తే బాగోదు. అంతే, డన్. ఉల్లికాడలతో గుడ్డుక్కరు రెడీ అండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? రెడీ. చూసారా ఎంత బాగుందో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగుందో? గ్రీన్గా, కలర్ఫుల్గా.